ఆస్ట్రేలియా సిడ్నీలో ఉగ్ర దాడి జరిగింది. యూదులే లక్ష్యంగా బాండీ బీచ్లో కాల్పులకు తెగబడ్డారు ఇద్దరు ఉగ్రవాదులు. దీంతో భారత్ అప్రమత్తమైంది. సో సిడ్నీ ఈ ఉగ్రదాడి ఎందుకు జరిగింది ఎంజీరావు గారు, అండ్ భారత్కు కూడా ఏదైనా ప్రమాదమా? ఎందుకంటే మనకన్నుతోన్న సమాచారం ప్రకారం కొంతమంది కేంద్ర మంత్రులకు కూడా సెక్యూరిటీ పెంచారంట. ఏంటి పరిస్థితి? ఎస్ అండి, ఇప్పుడు యూదుల ఒక అద్భుతమైన ఒక సెలబ్రేషన్స్ ఉంటాయి, ఒక వీక్ లాంగ్ సెలబ్రేషన్ హనుక్కా అని. యూదులు జూస్ పీపుల్, ఇజ్రాయలీ పీపుల్ అని చెప్పొచ్చు, జూస్ పీపుల్ అని, ఐన్స్టీన్ తెగకు సంబంధించిన వాళ్ళు. ఈ హనుక్కా అనే ఫెస్టివల్ నిన్న ఆస్ట్రేలియా కాంటినెంట్లో, ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీ అనే బాండీ బీచ్లో జరుగుతూ ఉంటే సుమారు 1000 మంది పోగుబడి అక్కడ ఉగ్రవాదులు 3 దాకా ఉగ్రవాదులు ఉగ్రదాడికి పాల్పడడం జరిగింది. గన్ ఫైర్. అది ఏంటంటే మన ముంబై 2008లో జరిగిన ముంబై దాడిలాగా మనకు అక్కడ కనపడింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే పహల్గామ్ తరహా దాడి అని కూడా చెప్పవచ్చు. ఇందులో సుమారు 11 మంది చనిపోవడం, ఒక 30-40 మంది గాయపడడం జరిగింది. ప్రపంచమంతా విస్తుపోయిందనమాట. ఎందుకంటే ఇది ఆస్ట్రేలియన్ వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ సెక్యూరిటీ ఉంటుందండి. అది కూడా సిడ్నీలో, ఈ న్యూ సౌత్ వేల్స్ క్యాపిటల్ సిడ్నీలో చాలా హయ్యెస్ట్ సెక్యూరిటీ ఉంటుంది. ఆస్ట్రేలియాస్ లార్జెస్ట్ సిటీ అది సిడ్నీ అనేది. అక్కడ అంత హయ్యెస్ట్ సెక్యూరిటీలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతే వాళ్ళు వచ్చి అటాక్ చేయడం అనేది ప్రపంచం విస్తుపోయిందని చెప్పాలి. అది కూడా జూస్ పీపుల్ మీద. అంతటి తీవ్రమైన దాడి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. ఈవెన్ మోడీ గారు కూడా దాన్ని ఖండించడం జరిగింది. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అంటే ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఆయన క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే యాంటీ సెమిటిజం అనేది, అంటే పాలస్తీనాని మేము గుర్తించడం అని మీరు చేస్తూ ఉన్న విషయానికి, పాలస్తీనాకి స్టేట్హుడ్ ఇవ్వడం అనేది మీరు చేసిన పనులకి ఈరోజు విపత్తు వచ్చింది. నేను 3 నెలల క్రితమే లెటర్ రాశాను, ఇలాంటి తీవ్రవాద దాడికి జరగవచ్చని నేను ఆరోపణ చెప్పినా, ఏది యాంటోనీ ఆల్బనీస్కి చెప్పినా, ఏది ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్కి, వాళ్ళు అంతగా పట్టించుకోవడం వల్ల ఈ తీవ్రమైన దాడి జరిగింది అని జరిపారు. ఇప్పుడు సిడ్నీ దాడి నేపథ్యంలో, సిడ్నీ ఉగ్ర దాడి నేపథ్యంలో ఇండియా పరిస్థితి ఏంటి అంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. భారత ప్రభుత్వం వెంటనే ముంబై, ఢిల్లీ ఇలా ప్రధానమైన సిటీలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు ఇక్కడ రెడ్ అలర్ట్ కింద హయ్యెస్ట్ సెక్యూరిటీ సెటప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ రెడ్ అలర్ట్ అనమాట. ఎక్కడికక్కడ ఫ్రీ చెక్కింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశ కేంద్ర క్యాబినెట్లో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర అంటే రూరల్ డెవలప్మెంటు మినిస్టర్, అగ్రికల్చర్ వెల్ఫేరు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్కి సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చినది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అందుకని ఆయనకున్న జెడ్ కేటగిరీని Z+కి పెంచుతూ ఇంకా హయ్యెస్ట్ సెక్యూరిటీ ఈ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి విస్తృతం చేయడం జరిగింది. అంటే మనకి ఏం చెప్తుంది, భారతదేశంలో తీవ్రవాద దాడి కేవలం సిటీల మీదే కాదు, శివరాజ్ సింగ్ చౌహాన్ సెక్యూరిటీ నేపథ్యంలో ఇంకా కేంద్ర మంత్రులకి, ఆర్ఎస్ఎస్ లీడర్స్కి, ప్రధాని మోడీ గారికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అనేది మనకి ఇక్కడ అంతరం తెలిసిపోతుంది, అర్థమైపోతుంది. అందుకే భారత ప్రభుత్వం చాలా రెడ్ అలర్ట్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, భారతదేశంలో తీవ్రవాదుల దాడుల ప్యాటర్న్ చూడాలన్నమాట. గత 20-30 సంవత్సరాలుగా ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ కూడా భారతదేశంలో ఈ నవంబరు, డిసెంబరు, జనవరి టైంలోని ఎక్కువ తీవ్రవాద దాడులు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్ అనమాట. డిసెంబర్ నుంచి, క్రిస్మస్ నుంచి, తర్వాత అంతకుముందు రంజాను, క్రిస్మస్, మనకి ఏంటంటే హిందూ ఫెస్టివల్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి 1 లోపే వస్తూ ఉంటాయి. మన ఎక్కువ ఫెస్టివల్స్ అనమాట. ఈ సమయంలో భారతదేశం చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎక్కడికక్కడ ఫెస్టివ్ మూడ్ అంటే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే ఒక అద్భుతంగా ఉంటాయి అనమాట. ఈ టైంనే తీవ్రవాద దాడులకు ఎన్నుకుంటూ ఉంటారు. అందువల్ల భారతదేశం రీసెంట్గా ఢిల్లీ బ్లాస్ట్ అవ్వడం, అక్కడ ఎంతో పెద్ద నెట్వర్క్ ఒకటి బయటపడడం, ఈ నెట్వర్క్ ఇంకా హైడే అవుతుంది, ఇంకా చాలామంది దొరకలేదు. ఈ నెట్వర్క్ ఇంకా ఎంత లోతుందో కూడా మనకి అర్థం అవనంత లోతు ఉందన్నమాట. అర్బన్ టెర్రరిజం, ఇది కెమికల్ టెర్రరిజం, ఇవన్నీ వాళ్ళు ఉపయోగించడానికి డాక్టర్లే బయటకు ఆల్ఫలాహా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చారు. కాబట్టి ఈ నెట్వర్క్ ఇదంతా చూస్తే, ఈ ఆస్ట్రేలియా సిడ్నీ అటాక్ చూస్తే, ఇజ్రాయెల్కి మనం అద్భుతమైన సపోర్ట్ ఇస్తున్నాం. బెంజమిన్ నెతన్యాహు గారు కూడా ఇండియా రాబోతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఫెస్టివ్ మోడ్లో ఇండియా ఈజ్ ఆన్ హై అలర్ట్. కాబట్టి ప్రతి సిటీలో సెక్యూరిటీ ఫోర్సెస్, ఎస్పెషల్లీ ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ చాలా హై అలర్ట్లో ఉన్నాయి. భారతీయులు కూడా చాలా జాగ్రత్తగా, ప్రతి భారతీయుడే ఒక సెక్యూరిటీ ఫోర్స్ కింద పనిచేస్తే కానీ తీవ్రవాద దాడిని మనం ఎదుర్కోవడం అంత ఈజీ కాదండి. ఇప్పుడు పాకిస్తాన్ చాలా దారుణంగా రెచ్చిపోతుంది. అసీం మునీర్ అక్కడ పదవిలోకి రావడం, అక్కడ ISI తీవ్రవాది ఇటు బంగ్లాదేశ్కి విస్తరించడం, బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 13-6 ఆ టైంలో బంగ్లాదేశ్లో ఎలక్షన్ ఒకటి ఉండడం గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియాలో కూడా ఎలక్షన్ తీవ్రంగా వేడి ఎక్కడం, ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే ఇలాంటి టైమే అనువైనది.
తర్వాత అక్కడ హఫీజ్ సయ్యద్, లష్కర్ ఈ తోయిబా, ఈ జైష్ ఈ మహమ్మద్ తీవ్రవాద సంస్థలు చాలా పగ తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో పాక్ వాళ్ళని ఓడించడం, ఇండియా ఎయిర్ స్ట్రైక్ చేయడం, మిసైల్స్ ఉపయోగించడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోవడం, ఇప్పుడు వాళ్ళు కూడా సస్టైన్ అవ్వాలి, అక్కడ ఆర్మీ సస్టైన్ అవ్వాలి. కాబట్టి భారత వ్యతిరేకత రావాలి. సదా సింధు జలాలు మనం ఆపాం, వాళ్ళకి నీళ్లు కూడా లేవు, కాబట్టి ఆ పగ తీర్చుకోవాలి, ఏదో చేయాలి. కాబట్టి భారతదేశం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు యూరోపియన్, అమెరికా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీలే తీవ్రవాదులను ఎదుర్కోలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి టైంలో ఇండియా ఏంది ఎప్పుడు డేంజర్ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని హై అలర్ట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అంటే అన్వారెడ్, అంటే మనకు అన్డిక్లేర్డ్ హై అలర్ట్ అంటారనమాట. మీది హై అలర్ట్ అని చెప్పరు. ఏదో సిడ్నీ నేపథ్యంలో ఇప్పుడు ముంబై, ఢిల్లీ దేవాలయాలు ఉన్న చోట మనకి హై అలర్ట్ అనుకుంటున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారత సెక్యూరిటీ ఫోర్సెస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, భారత ప్రభుత్వం ఆల్వేస్ హై అలర్ట్ అండి. ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో ఇంకా చాలామంది దొరకలేదు, ఎప్పుడు హై అలర్ట్లో ఉంది భారతదేశం. అందుకని ఆర్మీ జనరల్ నుంచి వీళ్ళ నుంచి చాలా స్టెర్న్ వార్నింగ్స్ వస్తాయి పాకిస్తాన్కి ఎగ్నెస్ట్గా, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి భారతదేశం ఇట్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ హై అలర్ట్. కాబట్టి ప్రతి పౌరుడు అలర్ట్గా ఉండాలి. కాబట్టి భయోత్పాతం క్రియేట్ అవుద్దని బయటికి సెక్యూరిటీ ఫోర్సెస్ మనకి చెప్పవు, కానీ హై అలర్ట్లో ఉండాలి అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా విలవిలలాడిపోయింది నిన్న తీవ్రవాద అటాక్కి. అలాంటి దాడులు భారతదేశంలో ఫెస్టివల్ రాబోతుంది. ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది, తర్వాత మనకి చూస్తే క్రిస్మస్ రాబోతుంది. చాలా ఇంపార్టెంట్ మేజర్ ఫెస్టివల్స్ అనమాట. తర్వాత అప్ టు ఫిబ్రవరి వరకు ఈ 3-4 నెలలు చాలా కేర్ఫుల్గా ఉండాలి భారతదేశం.